కర్నూలు నగరం ఆక్రమణదారులకు అడ్డాగా మారింది. ప్రభుత్వ స్థలాలు, భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారులు యథేచ్ఛగా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇరిగేషన్ శాఖ పరిధిలోని చెరువులు, కుంటలు, నదులు, వాగులు, వంకలలో బఫర్ జోన్ ఎఫ్టీఎల్ నిబంధనలు ఉల్లంఘించి ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రెడ్డి శేఖర్ రెడ్డితో మా ప్రతినిధి బసవరాజ్ ఫేస్ టు ఫేస్. కర్నూలు జిల్లా వ్యాప్తంగా వాగులు, వంకలు, చెరువులు, ఉపనదులు, కాలువలు వదలని పరిస్థితి కనిపిస్తూ ఉంది. కొందరు ఆక్రమణదారులు ఈ స్థలాలు ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టుకుంటున్న పరిస్థితులు దాపురించాయి. దీనివల్ల భారీ వర్షాలు వచ్చి వరదల కారణంగా పెను ప్రమాదం నగరానికి ఏర్పడే అవకాశం ఉందని ఇటీవల పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా ఆందోళన చేపట్టిన పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాకు సంబంధించి ఏదైతే ఇరిగేషన్ పరిధిలో ఉండే కాలువలు కావచ్చు, చెరువులు కావచ్చు, కుంటలు కావచ్చు, ఎక్కడైనా ఆక్రమణకు గురైనాయా లేదా వాటిని అన్యక్రాంతమైనాయా? ఇరిగేషన్ శాఖ అధికారిగా సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు మన వద్ద ఉన్నారు. దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జిల్లా వ్యాప్తంగా అంటే మీ పరిధిలో ఉండే కాలువలు, చెరువులు, కుంటలు ఏవైనా సరే ఒకవేళ ఆక్రమణకు గురి అయినాయా, గురి అంటే మీరు ఎలాంటి నోటీసులు ఇచ్చారు, శాఖపరమైన చర్యలు ఎలాంటివి చేపట్టారు? కర్నూలు జిల్లా ఇరిగేషన్ పరిధిలో ప్రధానంగా దిగువ కాలువ మరియు కేసీ కాలువ మరియు దాదాపు కొన్ని వందల చెరువులు ఉన్నాయి. కానీ కాలక్రమేణా అర్బనైజేషన్ అంటే సివిలైజేషన్, అర్బనైజేషన్ పెరగడం వల్ల ఒక విధంగా కొంత గవర్నమెంట్ ల్యాండ్లోకి ప్రజలు ఎంక్రోచ్ కావడం జరిగింది. కానీ ఇది ఒక రోజులోనో 2 రోజుల్లోనో జరిగింది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా ఎంక్రోచ్మెంట్ గ్రాడ్యువల్గా ఒకటోటి ఎంక్రోచ్మెంట్ చేయడం వల్ల ఇప్పుడు పతాక స్థాయికి చేరింది. కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ పరంగా ఎక్కడ కానీ ఇరిగేషన్ పరంగా మేము ఎక్కడ ఎవరికి అనుమతులు ఇవ్వడం లేదు. అంటే కాలువ వెంబడి, గట్ల వెంబడి భూమి ఇచ్చినప్పుడు ఏమైపోతుందంటే ప్రమాదకర స్థాయిలో నీటిని మనకు వచ్చినప్పుడు వాళ్ళ జీవితాలను కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఆ ప్రాణమే కాకుండా ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం ఉంది. కానీ శాఖాపరంగా మేము ఎక్కడా ఇవ్వలేదు. అనాథరైజ్డ్గా అంటే మాతో కూడా సంబంధం లేకుండా పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ప్రతి జిల్లా స్థాయిలో మాకు సమీక్షలు జరుగుతున్నాయి. వాచ్ డాగ్ కమిటీ అనేసి అందులో జిల్లా జేసీ గారు, మేము, మిగతా డిపార్ట్మెంటు, లైన్ డిపార్ట్మెంట్స్తో ఒక కమిటీ కూడా ఉంది. అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొందరు చెప్తున్న మాట ఏమంటే మ్యాక్సిమం వాళ్ళు 5-10 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వేసుకున్నప్పుడు పక్కన చెరువు, వంకో, వాగా ఉంటుంది సార్. అక్కడ బఫర్ జోన్ ప్రకారము ఆ రూల్స్ ప్రకారం వేసుకోనికి వీలు లేదు, వాళ్ళు వెంచరు. అలాంటప్పుడు ఇరిగేషన్ వాళ్ళు మాకు ఎన్ఓసి ఇచ్చారనే ఒక అపోహ అయితే ఉంది సార్. దీని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు? ఒక విధంగా చెప్పాలంటే ఇండియన్ ఇండస్ట్రీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీతో పాటు రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ బికేమ్ ఏ మేజర్ ఫ్యాక్టర్ ఫర్ ద జనరేషన్ ఆఫ్ ఎదర్ జీడిపి ఆర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్కి కూడా ఒక సోర్స్ అయింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మార్గదర్శకాల ప్రకారము ఇచ్చినప్పుడు ఆ మార్గదర్శకాల ప్రకారము కొన్ని బఫర్ జోన్స్ అని, ఇక్కడ ఎలాంటి నివాస కట్టడాలు, పర్మనెంట్ స్ట్రక్చర్స్ కట్టకూడదని కొన్ని సూచనలు ఇచ్చింది. ఆ సూచనల్లో ఏంటంటే ప్రధాన రివర్లు, మేజర్ రివర్స్కి అవుట్ సైడ్ మున్సిపల్ పెరిఫెరీలో గట్టు దగ్గర నుంచి 100 మీటర్ల వరకు ఎలాంటి భవన నిర్మాణము చేపట్టకూడదు. అదే మున్సిపల్ లిమిట్లోకో, నగర పంచాయతీ లిమిట్లోకి వచ్చినప్పుడు అదే దాన్ని 50 మీటర్లకు కుదించడం జరిగింది. అంటే రివర్ యొక్క చివరి భాగం నుంచి 50 మీటర్ల వరకు ఎలాంటి మేజర్ స్ట్రక్చర్స్ కట్టకూడదు. యాక్చువల్గా గంగమ్మ చెరువు అనేది ఇరిగేషన్ చెరువు కాదనమాట. అది గతంలో లోకల్ ఒక చిన్న కుంట. ఆ కుంటను నెక్స్ట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ టేకప్ చేసింది. ఆ తర్వాత కొన్ని రోజులకి మా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి లాస్ట్ 10-15 ఇయర్స్ బ్యాక్ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. కానీ రెవెన్యూ రికార్డ్స్ పరిశీలించి దాంట్లో దాదాపు 40 నుంచి 45 ఎకరాలు చెరువు ముంపు భూమి ఉంది. ఆ ముంపు భూమి డిపార్ట్మెంట్ అని చెప్పి మేము క్లెయిమ్ చేశాము. అదే విషయాన్ని రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇచ్చిన సర్వే నెంబర్స్ డీటెయిల్స్ ప్రకారము మేము ఎన్జీటీలో డిఫెన్స్ క్లెయిమ్ చేయడమైంది. నగరంలో ఎన్నో వెంచర్లు వెలిసినా కూడా ఇరిగేషన్ శాఖ తరఫున ఏ ఒక్కరికి కూడా ఎన్ఓసి మేము ఇవ్వలేదు. ఒకవేళ కూడా అప్రూవల్ ఇస్తున్నట్లయితే ఎన్ఓసి ఎవరు ఇచ్చారు ఏంటని వాళ్ళు మరొకసారి క్రాస్ చెక్ చేసుకొని కూడా అప్రూవల్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ బాబితో బసవరాజ్, BRK న్యూస్, కర్నూలు జిల్లా.